కొలసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆయన ప్రధానులను, అంటే మన పోరాటము ప్రధానులు అంధకార చీకటి శక్తులు కదా. తో ఈ అంధకార శక్తుల కోసం ఏమైంది, యేసుప్రభు రక్తం ఏం చేసిందో ఇక్కడ మాట్లాడుతుంది. ఆయన ప్రధానులను అంటే సాతానులను, దయ్యాలను, దయ్యము అధికారులను నిరాయుధములుగా చేసి సిలువ ఏంటి ఈడేముంది, సిలువ చేత జయ ఉత్సాహములతో వారిని పట్టి తెచ్చి బహిరంగంగా బాహాటంగంగా వేడుకకు కనుపరచనంట. ఏంటి, సాతానుడికి చాలా ఆయుధం లెక్క, ఒక పవర్ లెక్క, ఒక వెపన్ లెక్క సాతానుడికి పాత నిబంధనలో ఉండే. కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసు ప్రభు శిలువ మీద రక్తాన్ని చిందించినప్పుడు ఏమైంది అని అంటే, సాతానుడు మొత్తము ఒక సోల్జర్, ఒక వెపన్స్. మళ్ళీ చదువు. ఆయన సాతాను శక్తులను యేసు ప్రభు ఆయుధాలు ఎక్కడుంటాయి సోల్జర్కి, మొత్తం బాడీ మీద ఉంటాయి కదా, బాంబ్స్, గన్ను కదా. యేసు ప్రభు ఏం చేసిండంటే ఆ పాత నిబంధన సాతానుని ఏం చేసిండు, బట్టలిప్పురా అన్నాడు. నిరా ఆయుధం అని అంటే మొత్తం ఇంగ్లీష్లో ఏమంటుందంటే స్ట్రిప్ హిమ్ నేకెడ్. సాతాను దగ్గర ఉన్న ఆయుధాలన్నీ నిరా ఆయుధం అని అంటే నో వెపన్స్. మళ్ళీ ఇంకా చదువు. సో అది ఎట్లా చేసిండు, సిలువ చేత జయ ఉత్సాహము. ఏంటి, సిలువ మీదకెళ్ళి ఆయన తిరిగి లేచి జయ ఉత్సాహము, జై జై బోలో జై అంటారు చూడు. యేసుప్రభు ఏం చేసిండు, సిలువ మీదికి వెళ్ళి ఆయన సాతానుని మొత్తం బట్టలంతా ఊడిదీసి ఆయన వెపన్స్ అంతా తీసేసి అందరు ఆయనను జీసస్ ఇస్ గ్రేట్ అని అక్కడ జయ ఉత్సాహములు, తర్వాత జయ ఉత్సాహములు వారిని పట్టి తెచ్చి ఏం చేసిండు, సైతానుని పట్టి ఏం చేసిండు, బహాటం అంటే అందరి ముందు ఏం చేసిండు, అందరి ముందు తీసి వాడిని బట్టలు ఊడిదీసి కొట్టిండట. ఇది చాలా మందికి అర్థం కాదు ఈ వచనం. దాని మీనింగ్, ఆ వచనం మీనింగ్ ఏంటి అని అంటే, ఆయన యొక్క అథారిటీ, సాతాను యొక్క పవర్ అన్నీ తీసేసిండట. తీసేసి డిస్క్వాలిఫై చేసేసి ఐ యామ్ ద ఛాంపియన్ అన్నాడట. సో నువ్వు ఎవరు కుమారుడివి, ఛాంపియన్ కుమారుడివి. 1 John 4:4, 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. ఇక చిన్నపిల్లలారా మీరు ఎవరు సంబంధులు, మీలో ఎవరున్నారు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గ్రేట్. కనుక మీరు ఆ లోకంలో ఉన్నవాడిని జయించినరట. ఎవరికంటే గ్రేటు, లోకంలో ఎవడున్నాడు, సాతానుడి కంటే. మీలో యేసుప్రభు ఉన్నాడా, మీలో యేసుప్రభు ఉన్నాడంటే మీరు గ్రేటా, సాతానుడు గ్రేటా? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీరు వాడిని, ఎవరిని, ఆ చీకట్లా కనిపిస్తాడు చూడాడు దొంగ, వెలుతురులో రాడు వాడు. దొంగ ఎప్పుడు వస్తాడు, మీరు అన్ని ఆల్రెడీ జయించబోతున్నారా, జయించినరా?
ప్రభువా ప్రభువా శక్తి ప్రభువా నేను వాడిని జయించాలా ప్రభువా అని అంటే, అరే పిచ్చోడా, ఆల్రెడీ నువ్వు జయించినవురా అంటున్నాడు అక్కడ. అంటున్నా లేదా? మరి ఇంకెందుకు భయపడుతున్నారు మీరు? అర్థమైందా?